చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం జరిగింది. కెప్టెన్ గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ప్రముఖ నటుడు డిఎండికే అధినేత విజయకాంత్ కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని మియాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇనుక్కుం ఇలామైతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయకాంత్. కెరియర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్ సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించి ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించారు. దాదాపు 20కి పైగా పోలీస్ కథలోనే ఆయన నటించి మెప్పించారు. 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత నుంచి అభిమానులు ఆయన్ని కెప్టెన్ గా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఇక విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోను డబ్ కావడం వల్ల ఇక్కడి వారికి ఆయన సుపరిచితులే. ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డిఎండికే పార్టీని స్థాపించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయకాంత్ ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 18న జలుబు, దగ్గు, గొంతు నొప్పి కారణంగా విజయకాంత్ వైద్య పరీక్షల కోసం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనకు జలుబు, దగ్గు ఎక్కువగా ఉండటంతో పరీక్షించిన వైద్యులు వెంటిలేటర్ పై శ్వాస అందించారు. ఈ నేపథ్యంలో ఆయన పరిస్థితి మరింత క్షీణించిందని పల్మనాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారని, వైద్యులు పూర్తి ఆక్సిజన్ తో ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే నవంబర్ 20న విజయకాంత్ ఆరోగ్యం మెరుగైందని, వైద్యాన్ని సహకరిస్తున్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. చికిత్స తర్వాత ఈ నెల 11న డిశ్చార్జ్ చేశారు. డిఎండికే వర్కింగ్ కమిటీ సాధారణ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ పరిస్థితిలో మంగళవారం రాత్రి చికిత్స కోసం విజయకాంత్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. తాజాగా ఆయనకు కోవిడ్ సోకినట్లు డిఎండికే ప్రధాన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంతలోనే విజయకాంత్ మృతి చెందారన్న వార్తతో సినీ పరిశ్రమతో పాటు అభిమానులు తీవ్ర విషాదాల్లో మునిగిపోయారు.